సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం బీహెచ్ఈఎల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్న హాస్టల్ను నేడు అమీన్పూర్ మున్సిపల్ కౌన్సిలర్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎడ్ల రమేష్ మరియు 111 డివిజన్ ప్రెసిడెంట్ మన్నె శ్రీకాంత్, అమీన్పూర్ కౌన్సిలర్ గోపి, పద్మావతి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు హాస్టల్లోని విద్యార్థులు సమస్యలు తెలుసుకోవడానికి సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్కు సంగారెడ్డి డీఈఓ ఆదేశాల మేరకు ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదని, ఒకవేళ అనుమతించిన పక్షంలో ఇన్ఛార్జిగా ఉన్న ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తానన్నారు. తమకు పైనుండి ఆదేశాలు ఉన్నాయని విన్నవించడంతో హాస్టల్ గేటు బయట నుండే తమ విన్నపాన్ని స్వాగతిస్తూ అతి త్వరలోనే మరొకసారి విద్యార్థుల సమస్యలపై హాస్టల్ని సందర్శిస్తామని, హాస్టల్ గేటు బయట నుండి వెనుతిరగడం జరిగిందని, అదేవిధంగా రాబోయే రోజుల్లో విద్యార్థుల సమస్యలు పరిష్కరించేదాకా తమ ఉద్యమం ఆగదని బీజేపీ రాష్ట్ర నాయకులు అమీన్పూర్ కౌన్సిలర్ ఎడ్ల రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మూడు రూమ్లు 105 పిల్లలా లేకపోతే ఏమన్నా బంజర్ సార్ మేము డిఓ గారికి ఇచ్చినాం, ఎమ్మెల్యే గారికి ఇచ్చినాం. ఇస్తే ఆల్రెడీ ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే రాసిండ్రు, షిఫ్ట్ చేసుకున్నాం రాసిండ్రు. రాస్తే షిఫ్ట్ చేసుకోమని రాసింది సార్. కలెక్టర్కి ఇవ్వమని చెప్పారు, మేము ఇచ్చాం కలెక్టర్కి. తర్వాత ఏమైందంటే ఇక కొంచెం ఇక్కడ వేరే వాళ్ళు వాళ్ళ కాంపిట్ ఇచ్చారంట, కానీ బాగుంది అని అనే వాళ్ళకి అది అట్నే పెండింగ్ పడ్డా సార్. మా స్టాఫ్లో ఇద్దరు ఉంటారు, స్టాఫ్ వాళ్ళు ఇచ్చారంట. మళ్ళీ ఇక లోకల్ ఉంటాం అన్నమాట ఎంఐసి. నేను ఎక్కడ ఓడైతే రెడీ సార్, సంగారెడ్డి జిల్లాలో ఎక్కడ పెట్టినా ఓడైతే రెడీ. ఇక మాకు ఎందుకంటే అసలు యాక్చువల్గా అలా పర్మిషన్ లేకుండా సార్. అంటే వెళ్ళారు సార్, హాలిడేస్ 4 days హాలిడేస్ ఇచ్చారు కదా అని పేర్ల పండుగ ఉన్నాయి. కానీ అది ఎంత ఎక్కువ సార్, యాక్చువల్గా వాళ్ళకి ప్రాబ్లం, మాకు ప్రాబ్లం ఉంది. 6 సంవత్సరాలు అవును సార్, 6 years నుంచి 17లో సార్, 17లో నేను 6 months నాకు ఇచ్చినప్పుడు ప్రిన్సిపల్ ఏం చెప్పలేడు. అట్లానే ఈ రోజు ఎందుకంటే 7 మంది ఉంటాము, రోజు ఒకరు వేస్తుంటాం. డేలో లేడీస్ కూడా ఉన్నారు. మన రాష్ట్ర బీజేపీ కార్యవర్గ శ్రీకాంత్ పార్టీ అధ్యక్షుడు. నేను సోషల్ టీచర్ కదా. మాకు 5th, 6th, 7th, 8th ఉంటుంది హాస్టల్లో. అక్కడ సోషల్ 6th to 8th. అన్ని సౌకర్యాలు బాగుంటే మాలంటే వాళ్ళు సాయం చేయడానికి రారు కదా ఎవరు. అవును సార్, సౌకర్యం బాగా. వాళ్ళకి ఏదో వాళ్ళకి ఏమైనా తక్కువ ఉంటేనే కదా మాకు తోచింది మేము సాయం చేయాలంటే వచ్చేది. అవును సార్, ఆ సహాయం చేయొద్దు అంటున్నంటే ఏంటి అధికార జులుమా? ఆల్రెడీ ఫైల్ కలెక్టర్ దగ్గర ఉంది సార్. ఆల్రెడీ ఆయన దగ్గర మేము ప్రతిసారి పోయి అడిగినాము, రూమ్ ఇవ్వమని అడిగాము. వేరే చూపెట్టమని చెప్పినాం సార్ మేము. ఆల్రెడీ అక్కడ మనకు బస్ స్టాండ్ ఏం చూపెట్టుండే, అది జ్ఞానపోతాము కదా సార్. సరే, ఇప్పుడు పిల్లలను తీసుకొని మేము లోపలికి రావాలి స్విచ్ చేయడానికి. సార్ వద్దాను సార్. ఏమంది ప్రిన్సిపాల్ ఎవరికి ప్రిన్సిపల్ ఫోన్ కలిపి నెంబర్ 478 84 318. ఏం పేరు సార్ పేరు? లక్ష్మణ్ గౌడ్. స్కూల్ ప్రిన్సిపల్. మరి హాస్టల్కి సంబంధం లేదు కదా? ప్రిన్సిపల్ కాదు సార్, ఎస్ఓ అంటారు, స్పెషల్ ఆఫీసర్. స్పెషల్ ఆఫీసర్ స్పెషల్ ఆఫీసర్ అలాట్ చేశారు. హాస్టల్కి సంబంధం లేదు. అవును సార్. సార్ నమస్తే, నేను ఎడ్ల రమేష్ సార్. మేము ఇక్కడ బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబరు. ఇక్కడ డివిజన్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ అన్న, లోకల్ కౌన్సిలర్, మేము అందరం వచ్చినాం ఇక్కడ హాస్టల్ విజిట్ చేయడానికి. అంటే పిల్లల సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి ఏంటని చెప్పేసి చూసిపోదామని వచ్చినాం. పేరెంట్స్ మాకు కంప్లైంట్ చేసిండ్రు, పరిస్థితులు బాగలేదని. లోపలికి వెళ్ళి విజిట్ చేస్తాం సార్. ఆర్డర్స్ ఎవరు ఇవ్వాలి సార్? డిఓ సార్నే రమ్మన్నాడు సార్. డిఓ సార్ వచ్చినాక డిఓ సార్ని తీసుకొని వెళ్తాం విజిట్ చేయడానికి. ఇక్కడ మీ క్యాండిడేట్ ఉన్నాడు, ఒకసారి ఫోన్ ఇస్తా చెప్పండి. హలో, నమస్కారం సార్. సార్
అదే 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 సార్ లోపల రాలేదు, బయట ఉన్నారు. ఇక్కడ మన సార్ అదే 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 చెప్పు, స్పీకర్ ఉంది, మాట్లాడుతున్నాం. స్పీకర్ ఉంది, అందరికీ మీడియా వాళ్ళు సార్ చేయండి సార్, చేయండి. ఎందుకంటే ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా సార్, మనకెందుకు సార్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పిల్లలకు మనం న్యాయం చేయాలంతే. ఇప్పుడు ఎందుకంటే ఎవరి నుంచి మనకు సాయం చేసి మనకు హెల్ప్ చేసి మనకు పిల్లలకు న్యాయం చేస్తే సరిపోతుంది. స్పీకర్ పెట్టి మాట్లాడుతాం అందరి ముందు. సార్ స్పీకర్ పెట్టిండు. సార్ ఫోన్ చేయండి సార్. సార్తో మాట్లాడతారు వాళ్ళు. ఫోన్ చేయండి. ఓకే సార్, ఓకే సార్ మాట్లాడండి సార్. సార్ మా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఏమన్నా సౌకర్యాలు తక్కువ ఉంటే మేము ప్రభుత్వానికి మీడియా ద్వారా ఎత్తి చూపడం మా బాధ్యత ఒకటి. ఇంకొకటి ఏంటంటే మాకు తోచిన సహాయం ఏదైనా ఉంటే, మా పరిధిలో ఏమైనా ఉంటే మేము కూడా ఏమన్నా తోచిన సహాయం ఉంటే మేము కూడా చేయడానికి సిద్ధం. అదొకటే తప్ప ఎవరిని కించపరచడానికో ఎవరిని ఇబ్బంది పెట్టడానికో కాదు మా ఉద్దేశం. నేను అందుకే ఆ మెసేజ్ చూసి మీ క్షేమం గురించి మేము బయటనే ఆగినాం. అంటే ఓన్లీ మా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్న లోపాలను ప్రభుత్వానికి మీడియా ద్వారా ఎత్తు చూపడం ఒకటి, పిల్లలకు న్యాయం జరగాలి ఒకటి, మాకు తోచిన సహాయం ఉంటే కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే 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 సార్, థ్యాంక్ యూ. మీడియా ద్వారా ఎత్తు చూపడం మా బాధ్యత. అంటే మేము పిల్లలతో మాట్లాడతాం సార్, పిల్లలతో మాట్లాడి ఇక్కడ పరిస్థితులను చూసేసి మేము వెళ్తాము. మీడియా ద్వారా ప్రభుత్వానికి మా వాదన అని చెప్తాము, చెప్పేసి వెళ్తాము. మేము చేసే సహాయ సహకారం కూడా మేము అందిస్తాము. లోపల పిల్లలతో మాట్లాడి పరిస్థితుల లోపల చూసి మీడియాకు ప్రభుత్వం దీనికి ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి మా ఒపీనియన్ చెప్పేసి వెళ్తాం. అదే అంటున్నాం సార్, మేము అదే అంటున్నాం. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని చెప్పేసి మేము గుర్తు చేస్తున్నాం. అది అదే సార్, ఇప్పుడు మేము బయట నిలబడ్డది కూడా అందుకే. మేము లోపలికి పోలేక కాదు, అధికార బలం మీ మీద ఉపయోగిస్తారని చెప్పేసి మేము బయట నిలబడ్డాం, మీకు ఇబ్బంది జరగొద్దని. మీకు చెప్పే లోపల పరిస్థితులు చూస్తాము, పిల్లల్ని అడుగుతాము. పిల్లలతో మాట్లాడతాం సార్, పిల్లలతో మాట్లాడి పరిస్థితులు చూసి వెళ్తాం. మేము అక్కడ ఏమి విధ్వంసాలు చేసేవాళ్ళం, మేమేమి తీవ్రవాదులమో, మేమేమి సంఘ విద్రోహ శక్తులమో కాదు. మేము పరిస్థితులు చూస్తాం, పిల్లలతో మాట్లాడి వాళ్ళకి సౌకర్యాలు బాగున్నాయా బాగలేవా, బాగుంటే ఓకే, బాగలేవంటే ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మీడియా ద్వారా ప్రభుత్వానికి చెప్తాం. అదేంటో సార్, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని గుర్తు చేస్తున్నాను నేను. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. నేను అదే చెప్తున్నాను సార్, మేము డైరెక్ట్ లోపలికి వెళ్ళలేక కాదు, డైరెక్ట్ లోపలికి వెళ్ళి పిల్లలతో మాట్లాడలేక కాదు. అంటే అధికార బలాన్ని మీ మీద ఉపయోగిస్తే మీరెందుకు బలవుతారని చెప్పేసి మేము బయట మీకు ఫోన్ చేసి మాట్లాడి లోపలికి వెళ్ళాలని గేట్ బయటనే ఉన్నాం మేము. అదే అంటున్నాము. లోపల విజిట్ చేసేసి పిల్లలతో యోగక్షేమాలు మాట్లాడి, పిల్లలు మాకు అన్ని సౌకర్యాలు బాగున్నాయంటే శభాష్ అని చెప్పేసి, సంతోషం అని చెప్పేసి వెళ్తాం. లేదు మాకు ఈ సౌకర్యాలు ఏమన్నా ఇంకా తక్కువ సౌకర్యాలు ఉన్నాయంటే మీడియా ద్వారా ప్రభుత్వానికి మా వాదన చెప్తాం. ఓకేనా సార్? మేము పరిస్థితులు చూసి వెళ్తాం సార్, మేము విధ్వంసం చేయము ఇక్కడ. మీరు ఉంటారా? మండే ఉంటారా? సరే, ఓకే 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 సార్, థ్యాంక్ యూ. కేవలం మీకు ఇబ్బంది అవుతుందని ఇప్పుడు డివిజన్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ అన్న, డివిజన్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను సార్. హలో, కలెక్టర్ కి ఫైల్ పెడితే ప్రాబ్లం రెక్టిఫై చేయాలి కానీ ఇట్లా ఫత్వా జారీలు చేసి ఎవరు రావద్దు ఇవన్నీ చేయదు కదా సార్. ఓకే 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 రైట్ సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ.
ఓకే థ్యాంక్ యూ